నమస్తే, వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్ విత్ సాయి. ఈరోజు డెస్క్ అనాలిసిస్ విత్ సాయిలో భాగంగా తెలంగాణలో హీట్ పుట్టిస్తున్న సిట్ అధికారుల నోటీసులు తెలంగాణ పాలిటిక్స్ని మొత్తం కూడా కాకరేపేస్తున్నాయి. ఎందుకనంటే సిట్ విచారణ ఎందుకు జరుగుతుందో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకు జరుగుతుంది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన లీడర్ అయినటువంటి హరీష్ రావుతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్తో పాటు అలాగే మాజీ ఎంపీ అయినటువంటి సంతోష్ రావుతో పాటుగా అందరినీ కూడా విచారించడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులైనటువంటి ప్రభాకర్ రావు కానివ్వండి లేకపోతే తదితర అధికారులు కూడా వారు విచారించడం జరిగింది. కానీ ఇప్పుడు మరొక మెట్టును కూడా సిట్ అధికారులు పైకి ఎక్కారు. ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు కూడా ఆయన హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి నందినగర్లో కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడానికి వెళ్ళారు. సో దీనికి సంబంధించి కూడా విచారణలో భాగంగానే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, లేదా మీరు మా ఆఫీస్కి వస్తానంటే పర్లేదు, అక్కడ కూడా విచారించడానికి సిద్ధంగా అని చెప్పేసి ఉన్నామని చెప్పేసి కూడా సిట్ అధికారులు ఇందులో పేర్కొనడం జరిగింది. అయితే మధ్యాహ్నం 3 గంటలకి ఈ విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఫుల్ ప్లెజ్గా అందులో డీటెయిల్స్గా ఇవ్వడం జరిగింది. బట్ ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న మొత్తం కూడా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో కూడా కేసీఆర్ విచారణకు వస్తారా, కేసీఆర్ విచారణకు హాజరవుతారా, కేసీఆర్ విచారణకు సహకరిస్తారా, అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో, ఫోన్ ట్యాపింగ్ నిజమేనా, అసలు వాస్తవమా అన్న కోణంలో కూడా చర్చలు జరిగాయి. ఇటు రాజకీయ వర్గాల్లో కూడా చాలా మటుకు చర్చలు జరిగాయి. ఒక విధంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజాలు తెలవాలి, ఖచ్చితంగా కూడా కేసీఆర్ దీనికి సహకరించాలి. అలాగే గతంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దాదాపుగా 6,000 మంది కూడా ఇందులో బాధితులు ఉన్నారు. ముఖ్యంగా అందరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. సొంతంగా అసలు నార్మల్ కాల్ చేసుకొని మాట్లాడలేనంత భయంగా ఉండేది. అసలు నిజంగా చెప్పాలంటే నార్మల్ కాల్ మాట్లాడితే ఎక్కడ ఫోన్ ట్యాప్ అయ్యాయో భార్యాభర్తలు కానివ్వండి అన్నదమ్ములు కానివ్వండి ఏదైనా వగేరా సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాలంటే కూడా చాలా భయం వేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందో నిజాలు తేలాలి అని చెప్పేసి సిట్ అధికారులు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండి ఖచ్చితంగా కూడా విచారణ జరిపించాలని చెప్పేసి ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడడం జరిగింది. రైట్, ఇదంతా పక్కన పెడితే కనుక కేసీఆర్ దీనికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి అంశాలు బయటపెట్టే అవకాశం ఉంది. ఇంతవరకు హరీష్ రావుకి సంబంధించి అలాగే కేటీఆర్కి సంబంధించి సంతోష్ రావుకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏదైతే సంధించారో అవి కాకుండా స్పెషల్గా ఏమైనా సంధించే అవకాశం ఉందా? ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు కేసీఆర్ని విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇదంతా పక్కా ప్లాన్గా చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాదన. కేసులకు భయపడే ఖచ్చితంగా కూడా ప్రసక్తే లేదు. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో మేము కూడా ఖచ్చితంగా కూడా ప్రజల ముందు నిలబడతామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం ఉందని ఎక్కడ రుజువు లేదు. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఇది విచారణ మాత్రమే, ప్రాథమికంగా జరిగిందని చెప్పేసి ఒక వాస్తవం మాత్రమే. కానీ ఇది ఎంతవరకు అరెస్ట్ అవుతారు, దీనిపైన సిట్ అధికారులు ఎంతవరకు కూడా నిజాలు నెగ్గు తెలుస్తారు, నిజంగా దీనిపైన హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ లేకపోతే సంతోష్ రావు కానీ లేకపోతే కేసీఆర్ కానీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. సో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. ఇటు బీసీ రిజర్వేషన్ కానివ్వండి లేకపోతే ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి 420 హామీలకు సంబంధించి కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మమ్మల్ని హింసించే విధంగా కూడా ఇది ఒక పాలిటిక్స్ చేస్తున్నారు. సో ప్రజలకు డైవర్షన్ పాలిటిక్స్ చూపిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇటు సింగరేణికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో కూడా లోతుగా విచారణ జరిపించాలి అని అన్నప్పటి నుండి ఇది ఒక కొత్తగా కుంభకోణాలు చేస్తున్నారని చెప్పేసి అన్న వాదనప్పటి నుండి కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. సిట్ విచారణ జరుగుతోందని చెప్పేసి వీళ్ళ వాదన. కానీ దీనిపైన ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా స్పందించలేదు. కేవలం ఒక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడే దీనిపైన స్పందించడం జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా మారినటువంటి సమయంలో ఒకవేళ ఈ జరిగితే కనుక ఒకవేళ కేసీఆర్ అరెస్ట్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు ఆర్ఎల్స్ సంతోష్ రావు కానీ ఎవరైనా అరెస్ట్ అయితే అది మాత్రం బీఆర్ఎస్కి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులకు చెప్తున్నటువంటి వాదన. ఒకవేళ అలా అరెస్ట్ చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. బట్ మొత్తం మీద డైవర్షన్ పాలిటిక్స్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ వల్ల చాలా మంది ఇందులో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ వల్ల అసలు అరెస్ట్ కాదు, కేవలం విచారణ మాత్రమే జరుగుతోంది, దీనిపైన ఉన్నతమైనటువంటి నిర్ణయం తీసుకోలేరు. మొత్తం మీద ఇలా జరిగిందని చెప్పేసి ఒక నివేదిక కేంద్రానికి ఇస్తారు. కేంద్రానికి దీనికి సంబంధించి కూడా ఒక లాకర్లో తాళం వేసి పక్కన పడేస్తారు తప్ప ఇది అమలయ్యే విషయం కాదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం రాజకీయానికి సంబంధించి కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పేసి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. సో మొత్తం మీద కేసీఆర్ సంబంధించి కూడా ఇటు సిట్ విచారణలో ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు,
6,000 మంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఫోన్ నెంబర్లను వాళ్ళు ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఇటు సిట్ విచారణ జరుగుతున్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి వాదన. మరి ఎంతవరకు వాస్తవంగా జరిగింది, ఎంతవరకు ఇందులో నిజాలున్నాయి, ఎంతవరకు కూడా జరిగిందనే కోణంలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయని చెప్పేసి ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. చూద్దాం మరి కేసీఆర్ దీనికి సంబంధించి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు. అయితే ఇప్పటికే తను రాలేను, ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్నటువంటి టైంలో, ఇలాంటి టైంలో నేను రాలేనని చెప్పేసి చెప్తున్నటువంటి వాదన. మరి సిట్ దీనిపైన ఎలా రియాక్ట్ అవుతుంది, సిట్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే అంశం కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. మొత్తం మీద ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో 116 మున్సిపాలిటీలకు కానివ్వండి, ఇటు 7 కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వాదన. ఇటు పక్కన బీజేపీకి సంబంధించి కూడా సిరిసిల్ల వేదికగా ఈ యొక్క వార్ రూమ్ క్రియేట్ చేసి బండి సంజయ్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలండి ఇవి. వార్ రూమ్ క్రియేట్ చేసి సిరిసిల్ల వేదికగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కూడా ప్రధానంగా ఆయన ఆరోపిస్తున్నటువంటి మాట. ఇటు కవితకు సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే అవును, నా ఫోన్లతో పాటు మా భర్త ఫోన్ కూడా అనిల్ కుమార్ సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి ఒకనొక సందర్భంలో. ఫోన్ ట్యాపింగ్ వల్ల కూడా మేము కూడా ఇబ్బంది పడ్డామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఏది వాస్తవం, ఏది అబద్ధం? సో రాబోయే కాలంలో సిట్ విచారణ ఎలా ఉండబోతోంది, సిట్కి దీనికి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో అలాగే తెలంగాణ ప్రజానీకంలో జరుగుతున్నటువంటి చర్చ. చూద్దాం. ఇది వాటి డెస్క్ అనాలిసిస్ విత్ సాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.